గోదావరి ఉగ్ర రూపంతో బాసర నీట మునిగింది. కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాసరలో జనజీవనం స్తంభించింది. వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, లాడ్జులు, నివాసాల్లోకి వరద చేరింది. బాసర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఉగ్ర రూపానికి బాసరలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. అలాగే ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే గోదావరి నదికి నిన్నటి నుంచి భారీ వరద కొనసాగుతుందో దాని ప్రభావం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బాసర గ్రామంలోని వీధులలో ఒక భాగం. ఇది ఈ ప్రాంతానికి గోదావరికి సంబంధించిన వరద చొచ్చుకొస్తుంది. సుమారుగా ఇక్కడ నుంచి గోదావరి నది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 2 కిలోమీటర్ల వరకు కూడా గోదావరి వరద రావడం అనేది ఇది తొలిసారిగా ఈ బాసరలో కనిపించినట్లుగా చెప్తున్నారు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో గోదావరి ఉధృతి రావడము, అలాగే గోదావరి వరద పొంగడం అనేది మొదటిసారిగా ఈ ప్రాంతంలో చూసినట్లుగా చెప్తున్నారు. అయితే దీనివల్ల మనం చూస్తున్నాం కాలనీలలో ఇళ్లలోకి కూడా నీరు చేరింది. ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గోదావరి పరిసరాల్లో సరస్వతీదేవి ఆలయంలో ఇబ్బందులు పడ్డారు, అలాగే కాలనీలలో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనతో మాట్లాడని కాలనీ వాసులు ఉన్నారు. అన్న చెప్పే ఏం జరిగింది అసలు ఈ వరదతో మీ ఇళ్ళలో ఎట్లా డ్యామేజ్ అయింది? 2 రోజుల నుంచి సార్ నీళ్ళు బాగా వచ్చినాయి. ఇక్కడ వర్షాలు అక్కడ ఇబ్బంది అవుతుంది మాకు. 2 రోజుల నుంచి బాగా నీళ్ళ చుట్ల మాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాం. నిన్న రాత్రి నుంచి ఇక్కడ బాగా నీళ్ళు వచ్చినాయి. మాకు ఎవరు ఆదుకున్నట్టు అన్ని కాళ్ళు అన్నీ నీళ్ళే. ఇప్పుడు ఇంట్లో ఉంటలే వరద వచ్చినాయి సార్. వేరెక్కడ షిఫ్ట్ అయిపోయినాం. ఏమేమి నష్టం జరిగింది ఇంట్లో అన్ని సామాన్ అక్కడ ఇట్లా పెట్టేసి వచ్చేసినాం సార్. ఇక్కడ వేరెక్కడ మేము. అమ్మ చెప్పు ఎట్లా ఉంది వరదతో నీకు? వర్షం వస్తున్నది, నీళ్ళు వచ్చినాయి సారు. సామాన్ తెచ్చుకుని పోదామంటే పోకడ కాకొచ్చింది. మీకు ఆనవాడు కింద నీళ్ళు. ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేనా ఇట్లా? రాలేదు సార్, రాలేదు, ఎప్పుడు మీరు చెప్పండి సమస్య. ఇదే ఫస్ట్ సార్ వచ్చింది. ఇంతగానో మస్తు ఘోరం ఉన్నది. ఇంట్లో ఓరాకు వచ్చింది, నీళ్ళు రెండిపోయినాయి. వేరక్కడ వచ్చి ఉన్నాం ఈడ. అయితే కాలనీలో సాధారణంగా నివాసాల్లోకి ఇల్లు చేరడంతో ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అంటే ఇంట్లో కనీసం ఆహార వస్తువులు తడిసిపోయాయి, వంటలు చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు, అలాగే పడుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇళ్లను వదిలేసి పక్కనే బయట వేరే మిత్రులను, బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గోదావరి ఉగ్రరూపానికి సంబంధించిన ప్రభావంగా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గోదావరి వరద తీవ్రత తగ్గి ఈ నీరంతా బయటకు వెళ్తే తప్ప ఈ బాసర గ్రామంలో సాధారణ జనజీవితం మళ్ళీ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబెన్ ఆంధ్రజ్యోతి, బాసర నుంచి.